తెలంగాణ ప్రభుత్వం భాషా మరియు సాంస్కృతిక శాఖ సమర్పించు పడిజల ట్రిబ్యూటేటర్ సినీ వారానికి స్వాగతం. ఈరోజు మనం రెండు లఘు చిత్రాలు చూసుకున్నాం. ఫస్ట్ మూవీ ధనంజయ అండ్ సెకండ్ మూవీ మోహన కళ్యాణి. సో ఒక్కసారి ఈ రెండు మూవీస్ కూడా గట్టిగా మీకు అర్థాల దూరాలతో కంగ్రాచులేషన్ చెప్పాలి. సో ఫస్ట్ మూవీ ధనంజయ డైరెక్టర్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై గౌతమ్ శౌర్య తేజ్. సో ప్లీజ్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఈ మూవీకి డిఓపి సాయి సుమన్ నాని. సో మీరు కూడా స్టేజ్ పైకి రండి. ఎడిటర్ సాయి వర్కాల, మ్యూజిక్ డైరెక్టర్ రోహిత్ జిల్లా, ఎస్ఎఫ్ఎక్స్ జావేద్ పాషా, డిఐ కలర్ పెన్సిల్ స్టూడియోస్, క్యాస్ట్ డీజే స్టార్ మనోహర్, గ్రీష్మ, విజయ్ గీత అండ్ బయ్యారం వీరన్న. సో వీరందరూ మూవీ టీం, ధనంజయ మూవీ టీం అందరూ కూడా స్టేజ్ పైకి రావాలి. సో అందరూ ఒకసారి చప్పట్లతో వాళ్ళని ఇంకోసారి. సో నెక్స్ట్ మూవీ మోహన కళ్యాణి. మోహన కళ్యాణి డైరెక్టర్ కిషోర్ గారు స్టేజ్ పైకి రావాల్సింది కోరుకుంటున్నాం. కిషోర్ మీయా. సో ధనంజయ క్రియూ కూడా ఉన్నారంట ఇక్కడ. సో మీరు స్టేజ్ పైకి రండి. లైక్ మీరు మూవీ ఎట్లా వర్క్ చేసినంత కూడా ఒకసారి మాట్లాడుకుందాం. యా. అండ్ మోహన కళ్యాణి ప్రొడ్యూసర్ చంద్రాలయ క్రియేషన్స్. సో ప్రొడ్యూసర్ ఉంటే కూడా స్టేజ్ పైకి రావాలి. సో మ్యూజిక్ డైరెక్టర్ జాన్ కే జోసెఫ్. సో మ్యూజిక్ చాలా బాగుంటుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ పైకి. డిఓపి శశాంక్, క్యాస్ట్ శివ ఆలపాటి, ఝాన్సీ రాథోడ్, సాయి రెడ్డి, బైరెడ్డి అండ్ డిఐ రోహిత్ రాథోడ్. సో మోహన కళ్యాణి టీం అంతా కూడా స్టేజ్ పైకి రావాలి. సో అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేసాను. బికాస్ రవీంద్రవాది మైడి జైరాల్లో స్క్రీనింగ్ అంటే మామూలు కాదు. రైట్. సో కంగ్రాచులేషన్స్ ఇద్దరు టీమ్స్ కి. సో ఫస్ట్ గా ధనంజయ టీం నుంచి సో నార్మల్ గా ఏంటంటే వాళ్ళ జర్నీ అనేది మాట్లాడేస్తారు. ఈ జర్నీ తర్వాత జో అండ్ నాగార్జున, మోహన కళ్యాణి టీం నుంచి జో అండ్ నాగార్జున వారు కూడా స్టేజ్ పైకి రావాలి. యా, గ్రేట్. రైట్. ఇక ఫస్ట్ మనం మూవీకి సంబంధించిన డైరెక్టర్స్, ఇద్దరు డైరెక్టర్స్ కి ఇచ్చేసాం మైక్స్. సో వాళ్ళు మాట్లాడిన తర్వాత మీకు ఆడియన్స్ కి ఈ మూవీ ఎట్లా అనిపించింది సో మీ మాటల్లో తెలుసుకుందాం. మంచి చర్చ ఉంటుంది. సో అజయ్ గారు కూడా స్టేజ్ పైకి రండి. రైట్. సో ఫస్ట్ గా ధనంజయ డైరెక్టర్, ధనంజయ మూవీ రిటర్న్ అండ్ డైరెక్టర్ బై గౌతమ్ శౌర్య తేజ్. రైట్. సో మీకు మైక్ ఇస్తున్న మీ టీమ్ ఇంట్రడ్యూస్ చేసి అండ్ వాళ్ళ జరిగిన తర్వాత లాస్ట్ మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్ శౌర్య తేజ్. సో ముందుగా మాకింత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన పైడు రాజు ప్రివ్యూ థియేటర్ మరియు రవీంద్ర భారతి యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే మోహన కళ్యాణి టీం లిటరల్ చాలా బాగుంది. షార్ట్ ఫిలిం చాలా బాగా తీశారు. మ్యూజిక్ అయితే అదిరిపోయింది. యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. లిటరల్ సూపర్ అనిపించింది. కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ ఇంకా ముందుగా ధనంజయ మా టీం గురించి మాట్లాడుకుంటే చాలా మంది రాలేదు. ఇది సడన్ గా జరగడం జరిగింది. సో మా వాళ్ళంతా చాలా దూరంలో ఉన్నారు. సో చాలా మా డిఓపి సాయి సుమంత్ నాని. సో తను వెరీ టాలెంటెడ్ అండ్ బాగా డెడికేటివ్ కూడా. సో బాగా పనిచేశారు. అండ్ దాని తర్వాత మా ఎడిటర్ శ్రీ వర్కాల. సో ప్రజెంట్ ఆయన కూడా రాలేదు. సో ఆయన వేరే వర్క్స్ ఉండడం వల్ల. అండ్ దాని తర్వాత డిఐ చేసిన బ్రో ఇక్కడే ఉన్నారు, రోహిత్ బ్రో. లిటరల్లీ చాలా బాగా చేశారు. మేము తీసిన కెమెరా ప్రాపర్ సినిమాటిక్ కెమెరా కాకపోయినా కూడా సో తన డిఐ తోటి, తన కలర్ గ్రేడింగ్ తోటి సో ప్రాపర్ ఒక సినిమాటిక్ లుక్ వచ్చేలా చేశారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రోహిత్ జిల్లా. సో ఆయన కూడా రాలేకపోయారు. బట్ హీ డిడ్ ఆల్సో వెల్. ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ దాని తర్వాత మా యాక్టర్ జై మనోహర్. సో లిటరల్ ఆయన ఒక ఫ్యాబులస్ యాక్టర్. ఇలా చెప్తే చాలా అలా పట్టుకొని చాలా బాగా చేశారు. లిటరల్లీ వెల్ జై. అండ్ దాని తర్వాత చెప్పాలంటే ఇప్పుడు నా టీం వినయ్, అశోక్, రాజమౌళి, వినయ్, నితిన్. లిటరల్లీ ఈ ఫిలిం కంప్లీట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వీళ్ళే. సో వితౌట్ వీళ్ళు కనుక లేకుండా ఉంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది కాదు. సో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా లిటరల్లీ అందరూ ఒక్కొక్క పని చేసుకున్నప్పుడు కూడా ఇలా షూట్ ఉందిరా అంటే డెఫినెట్లీ ఎంత దూరంలో ఉన్నా కూడా వచ్చి షూట్లో ఉండి నాతో పాటు డే అండ్ నైట్ ఫుడ్ ప్రాపర్గా టైంకి ఉండదు, ఏది టైం ఉన్నా కూడా వచ్చి పనిచేసి లిటరల్లీ చాలా అంటే చాలా ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు మా ఫిలింని. లిటరల్లీ థ్యాంక్ యూ గైస్. అండ్ ఇంకా ధనంజయ షార్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే మీరు ఇందాక చూడడం జరిగింది. సో అఫ్కోర్స్ అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకుండా కూడా పోవచ్చు. ఫైన్, ఐ యాక్సెప్ట్ దట్. ఎందుకంటే లిటరల్లీ నేను డైరెక్టర్ నేను చెప్తున్నాను, కొంచెం క్లాస్ ఉన్నాయి మూవీస్లో.
బట్ సో ఈ ప్రాజెక్ట్ కూడా మేము ఎలా తీసామంటే సో కొంచెం మాకు వర్క్ ఎక్స్పీరియన్స్ రావడానికి కోసం, వర్క్ నేర్చుకోవడం కోసం, సో ఆ పర్పస్లో తీసాము. సో ప్రజెంట్ అయితే నాకు పర్టికులర్లీ సో నేను జనాల్ని ఇంప్రెస్ చేయడానికి ఒక మంచి స్టోరీ తీయాలి అనే ఇంటెన్షన్ కంటే ఫస్ట్ నేను ప్రాపర్గా వర్క్ నేర్చుకోవాలి. సో దాని తర్వాత నేను ప్రాపర్గా వర్క్ నేర్చుకున్న తర్వాత అప్పుడు జనాలు ఇంప్రెస్ చేసే సినిమా తీయాలి. సో దానికోసం తీసిన ప్రాజెక్ట్ ఇది. సో ఫైన్. సో ఇంకా నెక్స్ట్ నుంచి మేబీ ఇంకా కొంచెం వర్క్ డెవలప్ చేసుకుంటూ సో ఫ్యూచర్లో ఇలాగే కొంచెం చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ సో మంచిగా ఇంకా డెవలప్ అవుతూ సో ఇంకా మంచి ప్రాజెక్టులు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మా హీరో గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. థ్యాంక్స్ టు ఎవరివన్ ఫర్ బీయింగ్ హియర్. చాలామంది రావాలి బట్ రాలేదు. మీరు వచ్చి సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీకి నేను యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బట్ ప్రొడ్యూసర్గా నేనే పెద్ద కష్టపడలేదు. నేను జస్ట్ ఓన్ యాక్టర్గా మాత్రమే కష్టపడ్డాను. ప్రొడ్యూసర్గా వచ్చే ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ లేదా మెంటల్ స్ట్రెస్ నేను అయితే పడదా, ఎందుకంటే మనీ నాది కాదు. అండ్ ప్రొడ్యూసర్ అని పేరు తప్ప నేనేమి ప్రీ ప్రొడక్షన్కి పెద్ద కష్టపడలేదు. జస్ట్ ఓన్ యాక్టర్గా చేసినాను అంతే. బట్ అంతా మా వాళ్ళే కష్టపడి చేశారు. అంతా నాకు లొకేషన్స్ కావాలన్నా, ఆర్టిస్టులు కావాలన్నా నేను జస్ట్ షూట్ రోజు వెళ్ళాను అంతే. మిగతా అంతా వాళ్ళే చూస్తున్నారు, మొత్తం మా ఖమ్మం బ్యాచ్ అంతా చూస్తున్నారు. సో అండ్ ఎవరికి మనీ కూడా ఇవ్వలేదు, జస్ట్ వాళ్ళు ప్యాషన్తో వచ్చి అండ్ సపోర్ట్ చేశారు. సో థ్యాంక్స్ టు ఎవరి వన్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించిన రవీంద్ర భారతి వారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మీరు ఎవరు మాట్లాడతారు? గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా డైరెక్టర్ గౌతమ్ చార్య ఇలాంటి ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసి మాకు కూడా ఇందులో అవకాశం కల్పించి మాకు కూడా వర్క్ చేయడానికి, టీంతో కలిసి ట్రావెల్ చేయడానికి మంచి అవకాశం కల్పించారు. సో ఈ టీంలో ప్రతి ఒక్కరు బాగా కష్టపడ్డారు అనమాట. అంటే హీరో కావచ్చు, అమ్మాయి కావచ్చు, అందరూ. సో ఫస్ట్ టైం అనమాట నేను ఇలా మాట్లాడడం, కొంచెం తడబడుతుంది వాయిస్. ఇంతకుముందు ఎప్పుడు ఇలా స్టేజ్ మీద మాట్లాడలేదు. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్ చేస్తూ ఇలా మీతో ట్రావెల్ అవుతూ మంచి ఇలా షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఇంకా మూవీస్ కూడా తీస్తామని చెప్తున్నాం. సో ఇలాంటి సారీ వాయిస్ వస్తలేదు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్రాజెక్ట్కి నేను కలర్ గ్రేడింగ్ చేశాను అండ్ కలర్ పెన్సిల్ స్టూడియోస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోహర్ నాకు మెసేజ్ చేశాడు, లైక్ సంథింగ్ లైక్ ఒక ప్రాజెక్ట్ ఉంది, అది మీరు చేయాలి అంటే కూల్ బ్రో తీసుకొని వచ్చేసేయండి అంటే మనకు గౌతమ్ బ్రో పరిచయం అయ్యాడు. ఫొటోస్ తీసుకొని వచ్చాడు. టెల్లింగ్ ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఫొటోస్లో అంటే ఏదో చేద్దాం అంటే కూల్ చిల్ ఏం కాదు, దీన్ని ఎట్లా అట్లా కంప్లీట్ లైక్ సినిమా టైప్ చేద్దాం అని చెప్పి అదే టేబుల్ మీద కొన్ని గంటలు అట్లా కూర్చొని ఇప్పుడు ఆ రవీంద్ర భారతి స్టేజ్ మీద ఉంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇట్లాంటి సబ్జెక్ట్స్ మీరు మరీ ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కళాపతి స్టూడియోస్ మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. అండ్ మనోహర్ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇంకా మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మోహన్ కళ్యాణి గురించి మాట్లాడాలంటే మెయిన్ మా పెద్ద మనిషి సాయినాథ్ ప్రభు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ మూవీలో క్యారెక్టర్ కూడా చేశారు. సో ఒక్కసారి మాటలు ఒక్కసారి ఇక్కడికి మా షాపింగ్ చూడడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మోహన్ కళ్యాణి మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండ్ నేర్చుకోవడానికైనా మేము నేర్చుకుంది చూపెట్టడానికైనా ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్గా మాకు ఉపయోగపడుతుంది. అండ్ ఐ నీడ్ టు సే వెరీ 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 చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి మా డైరెక్టర్ గారికి. మా గురువు గారు ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి ఆయన కూడా రావాలని ఇక్కడ కోరుకుంటున్నాను. సతీష్ కుమార్ సార్ ప్లీజ్ సార్. నేను యాక్టింగ్ నేర్చుకుంది ఇక్కడే ఉంది, ఈ స్టేజ్ పైనే. సార్ గారు నేర్పించారు.
సో ఈరోజు మేము నేర్చుకున్న ప్రాజెక్ట్ని సార్ గారి ముందు చూపించడం చాలా హ్యాపీగా ఉంది. విష్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఉన్నారు. డైరెక్టర్ గారు ఫస్ట్ డైరెక్టర్ గారి కన్నా ముందు మెయిన్ హెడ్ మా రమేష్ సార్కి ఒకసారి మాట్లాడాలని చిత్రాలయ రీజన్స్. హలో అండి అందరికీ. మోహన్ కళ్యాణి యాక్చువల్లీ కిషోర్ నాకు అంటే నాకు రమేష్ యాక్చువల్లీ చిత్రలయ క్రియేషన్స్కి ప్రొడక్షన్ మేనేజర్ నేను. సో కిషోర్ నాకు స్క్రిప్ట్ పంపించారు. స్క్రిప్ట్ పంపించినప్పుడు చాలా బాగుంది, ఎమోషన్స్ ఉంది, లవ్ ఇదంతా సెంటిమెంట్ ఇదంతా చాలా బాగుంది, వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. అలాగే తను స్టార్ట్ చేసాడు, వర్క్ అంతా అయిపోయింది. దాని లాస్ట్ అవుట్పుట్ చూస్తే కంప్లీట్లీ కలర్ టోన్ ఒకటి, బ్లాక్ అండ్ వైట్ టోన్ ఒకటి ఉంటుంది. కంప్లీట్గా అర్థం కాదనమాట స్క్రీన్ ప్లే. ఏంటి ఇది, కాసేపు తెచ్చుకుంటారు, కాసేపు నవ్వుకుంటారు, కాసేపు లవ్ చేసుకుంటారు, కంప్లీట్గా అలాగే స్క్రీన్ ప్లే ఉంటుంది కంప్లీట్లీ. సో అప్పుడు నేను అడిగా ఏంటన్నా ఈ ప్యాటర్న్ ఏంటన్నప్పుడు తను చెప్పాడు అనమాట, కలర్ టోన్ చూడు నీకు అర్థమవుతుంది ఈజీగా అన్నట్టుగా. సో అప్పుడు స్క్రీన్ ప్లే వైజ్గా తను కంప్లీట్ స్క్రిప్ట్ అంతా మార్చి చేశాడు. సో అంటే టెక్నికల్లీ తను ఎంత బ్రిలియంటో తను చెప్పాడు అనమాట మోహన్ కళ్యాణ్ ద్వారా. అంటే యాక్చువల్లీ ఇది ఒక సిరీస్ కట్, త్రీ ఎపిసోడ్స్ అనమాట. ఇది ఆల్రెడీ మీకు చిత్రలయ క్రియేషన్ రిలీజ్ అయి ఉంటుంది, చూడండి. అది ఇంకా కటింగ్ చాలా బాగుంటుంది. అంటే ఇది ప్రివ్యూ కోసం ఒక షార్ట్ వేసి ఒక 45 minutes లెంత్ పెట్టారు యాక్చువల్లీ. బట్ అందులో ఏంటంటే చాలా క్రియేటివిటీ బాగుంటుంది, అండ్ మ్యూజిక్స్ ఉంటుంది, సాంగ్ కూడా ఫుల్ సాంగ్ ఉంటుంది, విజువల్స్ ఉంటుంది, లాస్ట్ ఫన్ ఉంటుంది. సో అండ్ మోహన్ కళ్యాణ్ అవుట్పుట్ ఇంత బాగా కష్టపడిన టీం అందరికీ, అంటే యాక్టర్స్కి అండ్ మన శివాలపాటి, తను యాక్చువల్లీ చాలా మంచి యాక్టర్. తను ఒక మూవీ కూడా చేశారు. అండ్ ఒక చిన్న షార్ట్, ఒక లాస్ట్ షార్ట్ ఉంటుంది టీవీ దగ్గర కంప్లీట్ 2 minutes 3 minutes షార్ట్ ఉంటుంది కంటిన్యూస్గా, ఒక 2-3 pages డైలాగ్స్ అనమాట. సో ఇటు కదలకుండా ఫ్రేమ్ అలాగే పెట్టేసి కంటిన్యూస్ షార్ట్ వేస్తున్నాం. ఆల్మోస్ట్ ఐ థింక్ ఆ షార్ట్ ఓకే అవ్వడానికి ఒక హాఫ్ డేలో 1 day పట్టింది. ఇప్పుడు అన్ని ఆ టేక్ ఓకే వరకు చెప్తూనే ఉన్నాడు అనమాట. సో అంత డెడికేషన్ ఉన్న యాక్టర్ తను డెఫినెట్లీ తను మంచి ఫ్యూచర్ మంచి యాక్టర్ అవుతాను అనుకుంటున్నాను. అండ్ అమ్మాయి కూడా బాగా యాక్ట్ చేస్తుంది. అండ్ సాయినాథ్ కూడా ఎరగదీసాడు రమేష్ క్యారెక్టర్ నా పేరు పెట్టుకుని. అండ్ మిగతా కాస్ట్యూమ్ కూడా బాగా యాక్ట్ చేశారు. అండ్ మ్యూజిక్ జాన్ బ్రో వన్ ఆఫ్ ద ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ రీసెంట్ టైంలో. చాలా మంది యూట్యూబ్కి అయితే వన్ ఆఫ్ ద అంటే మూవీస్ కూడా చాలా మూవీస్ వర్క్ చేస్తున్నట్టు తను. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రీసెంట్ టైం అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ప్రొడ్యూసర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళే కదా, ప్లీజ్ యూ కెన్. హలో అందరికీ. కిషోర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే రవీంద్ర భారతి చిన్నప్పుడు రావాలని కోరుకుండేది, ఈ రకంగా నెరవేరుతుందని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మా మెయిన్ పెద్ద మనిషి అనమాట. కళ్ళజోడు పెట్టుకొని చాలా సైలెంట్గా కనిపిస్తాడు, కానీ యాక్టింగ్ మాత్రం ఎరగ తీసేస్తాడు. సో మన నాగరాజుకి ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి, అందరూ మీరు మా ఫిలిం చూడడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మాట్లాడుతున్నాను. ఎవరో కదా కంట్రెస్ట్, మళ్ళీ దీనికి నేనే మాట్లాడుతాను. సో యాక్చువల్లీ ఏంటంటే నాకు మోహన్ అన్న జస్ట్ లైక్ వాట్సాప్లో నాకు మెసేజ్ చేశాడు, దానికి ఇట్లా ఒక ప్రాజెక్ట్ ఉంది చేద్దాము అని అనుకుంటే, సరే అన్న పంపించు చూద్దాం ఒకసారి వాట్ ఈస్ వాట్. ఎందుకంటే ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత హార్డ్ డిస్క్ ఏదైనా వచ్చిన తర్వాత మనం దాన్ని బట్టి మన బడ్జెట్ మాట్లాడుకుందాం అనుకున్నాం. బట్ వన్స్ ఒకసారి మీ ఫోటేజ్ చూసిన తర్వాత అన్న ఏంటి సార్ అన్న మీరు అసలు నాకు అర్థంగా అంటే ప్రాపర్ సినిమాలా ఉంది, మీరు ఇంకా మిగతా అన్నీ పంపించేసాడు అన్న అని చెప్పాను. గ్రేడ్ చేశాను. తర్వాత ఒక్క మాట కూడా అనలేదు, దట్టు ఈ చేంజ్ ఉంది ఆ చేంజ్ ఉంది అని ఒక్క మాట కూడా అనలేదు. మిగతా అన్నీ కలిపి ఈ అవుట్పుట్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ అన్న కిషోర్ అన్న, ఇట్లాంటి మంచి మంచి సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అనమాట. అండ్ మెయిన్ ఇంకొక విషయం చెప్పాలి, ఈ సబ్జెక్ట్కి 50% డైరెక్షన్ అంటే 50% మ్యూజిక్ డైరెక్షన్ ఉంది. సో మెయిన్గా మా జాన్ కే జోసెఫ్ అన్న లిటరలీ
కొన్ని సార్లు అయితే అసలు అబ్బాయిగా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అది బయటికి చెప్పుకోలేము. ఒకనొక టైంలో డ్రైవింగ్ చేస్తున్నాం, లైక్ ఫీలింగ్ ఏదో అవుతుంది, హెడ్సెట్ పెట్టుకుని మోహన్ కళ్యాణ్ ట్రాక్స్ నాకు ఆడి పంపించాడన్న. ఏమైందో తెలియదు, బండి మధ్యలో ఆపలేదు, కుక్కలు బట్టి ఏడ్చేసాను. నేను ఏడ్చేసి మొత్తం గ్రూప్లో మెసేజ్ పెట్టాను, ఒక 6 minutes వరకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను. అన్న థ్యాంక్ యూ సో మచ్, నేను 1 year నుంచి ఆ బాధలో ఉన్నాను, ఒకటేసారి నాకు మొత్తం అంతా పోయింది. అది ఓన్లీ క్రెడిట్ గోస్ టు జాన్ కే జోసెఫ్ అన్న. అండ్ ఇట్లాంటి టెక్నీషియన్స్ లైక్ కిషోర్ అన్న కావచ్చు, జాన్ కే జోసెఫ్ అన్న కావచ్చు, డిఓపి గారు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఒక మంచి అవుట్పుట్ రావాలి అంటే కనుక దాని గురించి కష్టపడాలి. మేము ఇది చేయలేకపోయాం, అది చేయలేకపోయాం, ఇది కాకుండా ఆ షూట్ రోజే ఒక 10 నిమిషాలు ఆగి ఓకే ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి చేస్తే దీనికన్నా ఇంకా మంచి అవుట్పుట్స్ వస్తాయి. మీరందరూ ఎంతైతే కష్టపడుతున్నారో దానికి ఫలితం వస్తుంది. సో నాది ఒకటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా షూట్ చేసుకునే ముందు ఒక 10 నిమిషాలు ఆలోచించి కరెక్టా కాదా, ఎందుకంటే మనసు ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ తీయడానికి ఉండదు కాబట్టి ఒక 10 minutes ఆలోచించి చేయండి. ఇట్లాంటి మంచి అవుట్పుట్స్ మీ దగ్గర వస్తాయి. అండ్ కలర్ పెన్సిల్ స్టూడియోస్ మా కిషోర్ అన్నకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత మంచి అవుట్ నాకు ఇచ్చినందుకు. అండ్ నేను కూడా అంటే లైక్ కలర్ పెన్సిల్ స్టూడియోస్లో నేను ఏదైనా చెప్పుకోవాలి, ఏదైనా అవుట్పుట్ అంటే కనుక మీకు ఫస్ట్ వచ్చేది మోహన్ కళ్యాణ్ ఒక్కటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మెయిన్గా రవీంద్ర భారతి యాజమాన్యానికి, అండ్ మెయిన్ మా మావిడ కృష్ణ సార్కి, అండ్ మా ఇక్కడ ఉన్నారు మా పెద్ద మనిషి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టేజ్ చాలా గొప్పది, ఎందుకంటే ఈ ప్రివ్యూ పట్టడానికి చాలా మంది కష్టపడి పడి ఇప్పుడు అందరికి అనుకూలంగా ఒక అవుట్పుట్ రెడీ అయ్యి ఇక్కడికి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర భారతి యజమానానికి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ ఇప్పుడు మా డైరెక్టర్ గారు మాట్లాడబోతున్నారు, మా కిషోర్ గారు. సో కిషోర్ గారు ఇప్పుడు మీరు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. రవీంద్ర భారతి అంటే నాకు తెలిసి అందరికీ ఒక చిన్న డ్రీమ్. చిన్నప్పటి నుంచి వింటుంటాం, కథలు వింటుంటాం, ఎంతోమంది ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసినారు, గొప్ప కళాకారులను మనం ఇక్కడే చూసాం. సో ఇక్కడికి వచ్చి నిలబడితేనే ఏదో తెలియని ఒక చిన్న వైబ్ వస్తుంది. ఫస్ట్ అండ్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఎందుకంటే కళనోడు ఏదో వాడి తుత్తుతో ఏదో తీస్తాడు, ఏదో ట్రై చేస్తాడు, కానీ దాన్ని ఆదరించే ఆడియన్స్ ఉంటారు చూసారా, అది దొరకడం చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. డిజిటల్గా ఎక్కడో రిలీజ్ చేస్తాం, 1 లక్ష చూడొచ్చు లేదా 2 లక్షల మంది చూడొచ్చు, కానీ ఆ ఎమోషన్ ఎక్కడో మిస్ అవుతుంది, మాకు డైరెక్ట్ కనెక్షన్ మిస్ అవుతుంది. కానీ ఇలాంటి చోట్ల ప్రదర్శించినప్పుడు ఒక 5 మంది అరే బాగుంది అబ్బాయి, నేను స్పెండ్ చేసిన 20 minutes 30 minutes నాకు చాలా మంచిగా అనిపించింది అన్నప్పుడు మాకు చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. ఇంకొంచెం ఎఫర్ట్ పెడదాం, అరే ఇంకొంచెం తప్పులు కరెక్ట్ చేసుకుందాం, ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఇంకొంచెం మాకు సపోర్ట్ దొరుకుతుంది అన్న ఆ బలం కోసమే మేము ఇక్కడ ప్రివ్యూ వేస్తాం. అలాంటి సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ రియలీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. నెక్స్ట్ ధనంజయ టీం, రియల్లీ మీరు పడిన ప్రతి కష్టం అబ్బాయి ఖచ్చితంగా స్క్రీన్ మీద అయితే కనపడింది. అవుట్పుట్ని చూసి జడ్జ్ చేయడం లేదా ఇది బాగాలేదు అది బాగుందని చెప్పడం చాలా 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 ఈజియెస్ట్ థింగ్, కానీ చేసేవాడికి తెలుసు దాని వెనకాల ఉన్న కష్టం ఏంటనేది. డబ్బులు పెట్టడం చాలా కష్టం, షార్ట్ ఫిల్మ్స్కి డబ్బులు దొరకదు మనకి, అండ్ విత్ ఇన్ టైం పీరియడ్లోనే చాలా షార్ట్స్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ కన్సిడర్ చేసి యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా ఐ నో ద పెయిన్ యూ గైస్ వెంట్ త్రూ, బట్ కానీ ఆ కష్టం అయితే ఖచ్చితంగా కనపడింది. చాలా బాగా చేశారు బ్రదర్, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సంపేర్ నాకు తలపతి విజయ్ కొట్టింది ఇక్కడ, నైస్ పర్ఫార్మెన్స్. గుడ్ లక్ టీమ్. నెక్స్ట్ టైం ఇది ఎప్పుడన్నా ప్రివ్యూ వేసినప్పుడు పిలవండి. ఐ హోప్ సో ఇట్ విల్ బి బిగర్ దాన్ దిస్. కంగ్రాట్స్. యా ప్లీజ్, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ మోర్ టైమ్ ప్లీజ్ స్టాప్ మీ హియర్ ఓన్లీ. ఓకే, జస్ట్ 5 more minutes అంతే. యా ఫస్ట్ థింగ్ ఫస్ట్. ఓకే, చాలా మంది చెప్తుంటారు అనమాట, అంటే చాలా మంది బుక్స్లలో ఉంటాయి, స్క్రీన్ మీద ఉంటాయి, సినిమాలో చెప్తుంటారు, ఒక గోల్ ఉన్నవాడు చాలా కష్టపడుతుంటాడు, వాడి జీవితం నరకం, వాడికి సపోర్ట్ దొరకదు, సో అండ్ సో బ్లా 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 ఏదో ఉంటుంది, ఎన్నోసార్లు చూస్తుంటాం. కానీ
నేను ఖచ్చితంగా చెప్పగలను, గోల్ ఉన్న వాడికి అట్లీస్ట్ ఫోకస్ ఉంటుంది, వాడికి ఒక ఐడియా ఉంటుంది, వాడు ఎలా వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, కింద మీద పడి ఏదో ఒకటి చేస్తుంటాడు. కానీ నరకం ఎవరికో తెలుసా? వాడి చుట్టూన్న ఫ్యామిలీ మెంబర్స్కి, వాడి ఫ్రెండ్స్కి. వాడు ఏం చేస్తున్నాడో, వాడు ఎక్కడ వెళ్తున్నాడో, వాడి ఎమోషన్స్, వాడి రియాక్షన్స్, వాడి ఫీలింగ్స్ ఎప్పటికీ అర్థం కాదు. సో కష్టం, నరకం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటుంది. నా దరిద్రాన్ని, నా కష్టాన్ని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను పెడుతున్న నరకాన్ని కళ్ళారా చూస్తూ నన్ను భరిస్తున్న నా వైఫ్ గీతాంజలికి ఐ లవ్ యూ గీత, ఐ లవ్ యూ. ఓకే, ఏదో మన ఏదో టాలెంట్ ఉంటుంది అనుకు మన 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 ఫీలింగ్ మనకు ఉంటుంది, మనలో చాలా టాలెంట్ ఉందని. కానీ అవకాశం చాలా గొప్పదండి, చాలా గొప్పది. మన టాలెంట్ అనేది ఏమి పెద్ద స్క్రీన్ మీద ఏం కనపడదు. అబ్బా ఇటు టాలెంట్ రా, ఇటు శంకర్ రా, ఇంటికి సినిమా ఇద్దాం రా అని. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన నమ్మే ఒక ఫ్రెండ్ ఉంటాడు మన పక్కన, ఆ అవకాశం తీసుకొని వచ్చి లాగి మన చేతిలో పెడతాడు, చూపిరా ఇప్పుడు చూద్దామని. అలాంటి నా ఫ్రెండ్ రమేష్. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాగానే ఉంది, అవకాశం వచ్చింది. కానీ మనకు చిన్న భయాలు ఉంటాయి, ఫోబియోస్ ఉంటాయి, మనం కరెక్ట్గా చేస్తామో లేదో భయం ఉంటుంది. కానీ అలాంటప్పుడు ఒకడు వస్తాడనమాట, మన చేతి వేలు పట్టుకొని పెన్నుని తీసుకొని పేపర్ మీద పెట్టించి, అరే నువ్వు చేయగలవురా బాబు, నువ్వు ముందుకెళ్ళు, నువ్వు చేస్తావన్నా, నువ్వు చేస్తావన్నా, నువ్వు చేస్తావన్నా అంటూ నన్ను పక్క నుండి ప్రతి క్షణం ఏదో చిన్నది ఇది చేసేలా నన్ను పక్క నుండి నడిపించిన నా రైటర్, నా యాక్టర్, నా కో డైరెక్టర్, నా సెట్ అసిస్టెంట్, నా సెట్ బాయ్, నా ప్రొడక్షన్ మేనేజర్, ఎవ్రీథింగ్, ప్రతిదీ నా తమ్ముడు సాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి. మీకు తెలీదు అంటే ఇది జస్ట్ షార్ట్ ఫిల్మ్ వర్షన్ అనమాట. ఫస్ట్ మేము వెబ్ సిరీస్ చేసాం, 3 ఎపిసోడ్స్ ఉన్నాయి. చిత్తాలయ క్రియేషన్స్ లో ఆల్రెడీ రిలీజ్ అయింది 3 ఎపిసోడ్స్. సో ఆ 3 ఎపిసోడ్స్ నే జస్ట్ కొంచెం కొంచెం సిచ్యువేషన్స్ తీసుకొని మేము షార్ట్ ఫిల్మ్ వర్షన్ కట్ చేసాం అనమాట. సో ఇందులో యాక్ట్ చేసిన ఆల్మోస్ట్ 12 యాక్టర్స్ ఆర్ ఫిల్మ్ మేకర్స్ దెమ్సెల్ఫ్ అనమాట, వాళ్ళు డైరెక్టర్స్. కానీ జస్ట్ ఇంకొక ఫిల్మ్ మేకర్ సపోర్ట్ చేద్దామని చెప్పి ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు అందరూ, ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళ టైం ఇచ్చి. దట్స్ ఏ గ్రేట్ థింగ్ అబౌట్ అవర్ తెలుగు ఫిల్మ్ మేకింగ్. చాలా మంది చెప్తుంటారు మలయాళం సినిమా ఇండస్ట్రీ అలా ఉంటుంది, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, అలా చేసుకుంటారని. కానీ కృష్ణానగర్, మణికొండకు వచ్చి చూడండి ఎంతమంది ఫిల్మ్ మేకర్స్ కలిసి ఫిల్మ్ చేస్తున్నారో తెలుస్తుంది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం, అంతే. థ్యాంక్ యూ జోసెఫ్, థ్యాంక్ యూ నాగార్జున, థ్యాంక్ యూ అజయ్. అండ్ పర్ఫార్మెన్స్ అంటే యాక్టర్స్ గురించి ఎందుకు కొంచెం తక్కువ చెప్పాలనిపిస్తుంది నాకు ఆల్వేస్, ఎందుకంటే ఆల్రెడీ మనం స్క్రీన్ మీద చూస్తాము, వాళ్ళకి కావాల్సిన రికగ్నేషన్ వాళ్ళకి వచ్చేస్తుంది. బట్ స్టిల్ దట్ శివ అలపాటి, దట్ గాయ్ మోస్ట్ డిజర్వింగ్ పర్సన్. రాసి పెట్టుకోండి, అతని నేమ్ గుర్తుపెట్టుకోండి, శివ అలపాటి. 1 or 2 years విల్ బి ఎ స్టార్, అందులో డౌటే లేదు. తన డెడికేషన్, తన ప్యాషన్, ఒక మైన్యూట్ డీటెయిల్స్ అంటే అది కరెక్ట్ గా వచ్చేంత వరకు తను పెట్టే తపన. బట్ మోర్ ఓవర్ యూ నో దట్ రైట్, లో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ లో టైం ఉండదు, మనీ ఉండదు. సో దానివల్ల కొన్ని కాంప్రమైజెస్ ఖచ్చితంగా జరుగుతాయి, వాటిని మీరు శ్రమిస్తారని నాకు తెలుసు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఈ సినిమాకి సోల్, హార్ట్, కంప్లీట్ గా తన హార్ట్ పెట్టి దీనికైనా తనకి నేను ఇచ్చిన బడ్జెట్ ఇంత, కానీ తన పర్సనల్, తన కాంటాక్ట్స్, ఎవ్రీథింగ్ అన్నిటిని యూటిలైజ్ చేసి జస్ట్ నా కోసం తన మ్యూజిక్ ఇచ్చిండు. జాన్ కే జోసెఫ్, నాకు దేవుడు ఇచ్చిన అన్నాన్ని నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నా. నా కోసం ఈ మ్యూజిక్ ఇచ్చిండు. ప్రతి సెకండ్ నేనే కాంప్రమైజ్ అవుతున్నా, అన్న ఇది చాలన్నా, ఇంత చాలన్నా, ఈ టెక్నీషియన్ ఎందుకన్నా, నార్మల్ టెక్నీషియన్ పెట్టుకుందామన్నా అంటే హైదరాబాద్ లో ఉన్న బెస్ట్ టెక్నీషియన్స్ తీసుకొని వచ్చి ఈ వర్క్ వచ్చేలా చేశాడు. యూ డోంట్ నో అంటే గత కొన్నేళ్ల నుంచి ఈ మోహన కళ్యాణ్ అనే సాంగ్ ఎంత మందిని టచ్ చేసిందో పర్సనల్ గా నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యా. అవి వచ్చే ప్రతి అప్రిసియేషన్ నేను జాన్ అన్నకి వెళ్ళాలి, ఎలాగోలా చేరాలి అని నేను బలంగా ట్రై చేస్తున్నా. హోప్ సో అంటే యూనో కొందరు ఎంత టాలెంట్ ఉన్నా ఇంత లక్ ఉండదు అనమాట. అలాంటి అతను ఎక్కడో చోట కొంచెం లక్ తనకు తగిలి వన్ ఆఫ్ ద టాప్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి కొంచెం డబ్బులు బాగా సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. తనకు టాలెంట్ ఉంది, ఎలాగో తన మ్యూజిక్ చేరుతుందో అందులో నాకు డౌట్ లేదు, కొంచెం డబ్బులు వస్తే బెటర్ అంతే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ మోహన కళ్యాణిలో ఇంతమంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు, వాట్ ఎవర్ సపోర్ట్ వచ్చింది, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి నాకు చెప్పారు, ఏమైనా చేశారు. కానీ మోహన కళ్యాణ్ ఇచ్చిన నాకు బెస్ట్ గిఫ్ట్ నేను ఏదైనా చెప్తాను ఒకటి అంటే, నాకు రోజు లాంటి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు.
ఆతగాడు ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా ఇప్పుడు వెళ్ళి ఎవరెస్ట్ మీద ఎక్కి ఎవరెస్ట్ మీద ఒక సినిమా తీసేద్దాం అనంత ఎంకరేజ్మెంట్ ఇచ్చేస్తాడు అతను. అలాంటి వాడు దొరకడం చాలా లక్. నాకు దొరికిండు. లవ్ యూ రోహిత్, లవ్ యూ. అంతే. థ్యాంక్ యూ గైస్. టైం ఎక్కువ తీసుకున్నా. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో మీకు మెయిన్ మాకు మీరే కాబట్టి మీ దగ్గర నుంచి ఏమన్నా కాంప్లిమెంట్స్ కానీ ఏమన్నా దాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పినా కూడా మేము దాన్ని తీసుకుంటాం. సో టీం అంతా మధ్యలో వచ్చేస్తే సో ఆడియన్స్ నుంచి మీకు మూవీస్ చూసి ఎట్లా అనిపించింది, ఏమైనా కరెక్షన్స్ కానీ లేకుంటే ఏమనిపించింది, సో మీ అబ్జర్వేషన్స్ చెప్పండి. సో స్టార్ట్ చేయండి. ఎవరో ఒకరు ఎట్లా అనిపించింది మూవీ? హాయ్ బ్రోస్, అందరికి కూడా నా పేరు అశోక్. సో మీ ఎఫర్ట్కి ముందుగా హ్యాట్స్ ఆఫ్. అందరికి కూడా ప్రయత్నం అనేది ఎక్కడి నుంచో మొదలవుతుంది అని చెప్తాను. బట్ ఒక ప్రేక్షకుడిగా మీ ఇరువురి టీంలకి నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఒక ప్రేక్షకుడిగా నేను ఫస్ట్ మోహన్ కళ్యాణి వాళ్ళైతే ఒక సినిమాని తీసుకెళ్ళినట్టుగా వెళ్ళారు. జాన్ అన్న నాకు కూడా పరిచయం. ఇంకా ఆయన మ్యూజిక్ అయితే ఒక పీక్ ఆఫ్ మూమెంట్గా వెళ్ళిపోయింది. సినిమానే చూసాం మేము, షార్ట్ ఫిలిం కాదు. ఇంకా ఒక అరగంట వెళ్ళిన కిషోర్ గారు 1.5 hours వెళ్తే అది ఒక ఫీచర్ ఫిలిం. అది దాని మీ ఎఫర్ట్కి ఎంత పొగిడినా తక్కువే. నేను ప్రేక్షకుడిగా కొంచెం కన్ఫ్యూజన్స్, డౌట్స్ అడుగుతాను. వైట్ అండ్ బ్లాక్ అనేది మనం ఒక ప్రేక్షకుడిగా పాతకాలం నుంచి చూసుకుంటూ వస్తున్నాం. అప్పుడు కళనో లేదంటే ఏదన్నా డ్రీమ్ లేదంటే సంథింగ్ ఏదన్నా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ స్టోరీ చెప్పడానికి ఉపయోగిస్తారు. మీరు ఎంబడెంబడే కలర్ అండ్ వైట్ అండ్ బ్లాక్ యూజ్ చేస్తారు. అదొకటి నాకు కన్ఫ్యూజ్ అయ్యింది. తర్వాత అతను శివ మోహన్గా ఎలా మారాడో అది నాకు అర్థం కాలేదు. తర్వాత అమ్మాయి అబ్బాయి ఎప్పుడైనా అంత పెద్ద స్టోరీలో ఎక్కడ కూడా తను లవ్ చేస్తున్నానని కానీ తను హీరో కానీ చెప్పడం హీరోయిన్ కానీ చెప్పడం జరగలేదు. ఇవి ఒకటి తప్ప మిగతా అంతా మీకు సలాం, హ్యాట్స్ ఆఫ్. అందరూ కూడా చాలా టెక్నికల్ బాగా చేశారు. నేను కూడా పెద్ద తోకం కాదు, బట్ టెక్నికల్లీగా ఏదైతే సామాన్య ప్రేక్షకుడిగా ఉండాల్సిన డౌట్స్ నాకు ఉన్నాయి, అదే అడిగాను. ఈ బ్రదర్ ధనుంజయ కొంచెం మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ చేశారు ప్రేక్షకుడిని, నన్నే. అదేంటంటే ఒకసారి పోలీసులు డబ్బు దొరికిన తర్వాత తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది సీన్స్. ఆ తర్వాత హీరో గొప్పడైపోయాడు సడన్గా. ఎలా గొప్పడయ్యాడు కూడా అర్థం కాలేదు. 3 సార్లు గొప్పడయ్యాడు అన్నట్టుగా చూపించారు. ఒకసారి బ్యాగ్లో నుంచి డబ్బు తను తీసేసుకొని పోలీసులకు అప్పగించిన తర్వాత నా మైండ్లో ప్రేక్షకుడిగా క్లోజ్. అక్కడ ఇతని దగ్గర నాకేం లేదు, నన్ను ఎందుకు పట్టుకున్నారో అడుగుతున్నాడు ఆల్రెడీ. వేరే అతను థర్డ్ పర్సన్, ఇంకో అతను కొత్త వ్యక్తి, గ్లాసెస్తో రెడ్గా ఉన్న వ్యక్తి లాస్ట్లో వచ్చాడు. అతను ఎందుకు వచ్చాడు, ఈయన ఎందుకు అడిగాడు అనేది కూడా నాకు చివరి వరకు అర్థం లేదు. అది ఇఫ్ యూ డోంట్ మైండ్. సో ఈ టీంకి 3, ఈ టీంకి 2 questions. మీరు అడిగింది కరెక్టే. సో బట్ ఇక్కడ లాస్ట్లో గ్లాస్ వేసుకొని వచ్చిన ఆయన అండ్ ఇందాక బ్యాగ్ తీసుకున్న పోలీస్ ఇద్దరు ఒకరే ఆయనే. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ జయ అనే అబ్బాయికి బ్యాగ్ దొరకగానే సో వాడికి కావాల్సింది 30 లక్షలు. సో వాడికి ఒక అక్కుర్తి పడలేదు. వాడు సెటిల్ అవ్వడానికి కావాల్సిన అమౌంట్ తీసుకొని మిగతా అమౌంట్ పోలీసుతో డీల్ మాట్లాడుకుంటాడు. సో ఆ డీల్ ఎప్పుడో జరుగుతుంది, బట్ అది లాస్ట్లో చూపిస్తాం అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ పోలీస్ని పిలిపించి ఆ బ్యాగ్ తీసుకోమని చెప్పింది కూడా హీరోనే. సో దానివల్ల ఆ ఎస్ఐ ఆ లాస్ట్లో వచ్చిన ఇద్దరు ఒకటి. ఇప్పుడు యాక్చువల్గా ఆ బ్యాగ్ తీసుకున్న పోలీస్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో సో ఆయనే లాస్ట్లో వచ్చిన ఆయన గ్లాస్ పెట్టుకుని వచ్చారు కదా, మీరు చెప్పారు కదా, ఆయనను ఆ ఎస్ఐ ఇద్దరు ఒకరే. సో ఈ జై అనే అబ్బాయి ఆ ఎస్ఐతో డీలింగ్ మాట్లాడుకుంటారు. ఎప్పుడైతే ఆ బ్యాగ్ దొరుకుతుందో
దాని తర్వాత వెళ్ళేసి ఆయనతో డీలింగ్ మాట్లాడుకుంటాడు. సో ఇలాంటి ప్రాబ్లం ఒకటి వస్తుంది, నన్ను పట్టుకుంటారని తెలిసి వాడు ముందు కొంచెం అలర్ట్ అయ్యి ఆ పోలీసుతో ఒక డీలింగ్ మాట్లాడుకుంటాడు. నాకు కావాల్సిన అమౌంట్ నేను తీసుకుంటాను, మిగతా అమౌంట్ నీ ఇష్టం అని చెప్పి వాడు ముందు ప్లాన్ మాట్లాడుకుంటాడు. సో ఇక్కడ ఏంటంటే మేము స్క్రీన్ ప్లే కొంచెం చేంజ్ చేసుకుంటూ వచ్చాము. కొంచెం అది అర్థమైంది సార్, పాయింట్ కరెక్టే, నేను చెప్పింది కరెక్టే. బట్ మేము కొంచెం ఆ స్క్రీన్ ప్లే కొంచెం చేంజ్ చేసుకుంటూ వచ్చాం, దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. సో మీరు చెప్పిన దానికైతే ఫస్ట్ దాని ఏంటిదంటే ఆ పోలీసులకి ఆ మధ్యలో డెన్లో సీన్లకి, సో అవన్నీ ఒకే సీను. బట్ ఇక్కడ ఏంటంటే మేము ప్రాపర్గా కట్ చేసుకొని కొంచెం స్క్రీన్ ప్లే చేంజ్ చేసుకున్నాం, తర్వాత ప్లే చేసుకున్నాం. కొంచెం ఆడియన్స్ కొంచెం ఇంటరాక్ట్ అవుతారు దాంతో, ఈ కన్ఫ్యూజన్ తోటి అని చెప్పి మేము కొంచెం ప్లాన్ చేసుకున్నాం అలాగా. సో చెప్పండి ప్రాపర్ ఎస్ఐ అండ్ ఆ లాస్ట్లో వచ్చిన ఆయన ఇద్దరు ఒకరే. అండ్ ఇంకా ఆ ఎస్ఐతో ముందు డీల్, ఎప్పుడైతే బ్యాగ్ దొరికిందో అప్పుడే డీల్ మాట్లాడుకున్నాడు ఆయన. సో అది లాస్ట్లో రివీల్ చేసాము అంతా సెటిల్ అయిపోయిన తర్వాత. సో బ్యాగ్ పూర్తిగా ఇచ్చేయలేదు, కొంచెం డబ్బులు ఉంచుకున్నాడు. వాడి రెస్టారెంట్ పెట్టుకుందాం అనుకున్నాడు, దానికి కావాల్సిన అమౌంట్ వాడు ఉంచుకొని డీల్ మాట్లాడుకొని ఆ లాస్ట్ డబ్బులతోటి వాడు రెస్టారెంట్ పెట్టుకున్నాడు. వాడు కావాల్సిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ మామయ్య కూడా యాక్సెప్ట్ చేసేసాడు. ఫైన్ అక్కడ నుంచి అయిపోయింది. అయితే లాస్ట్ అయితే మేము చూపించాము, అది ముందు డీలింగ్ అయితే లాస్ట్లో చూపించాము కొంచెం. థ్యాంక్స్ అండి. ఫస్ట్ థింగ్, మీ డౌట్స్ ఖచ్చితంగా నిజంగానే వ్యాలిడ్ డౌట్స్, చాలా మందికి వచ్చిన డౌట్స్ అవి. బట్ నా సైడ్ నుంచి ఆన్సర్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ అండి, ఇది షార్ట్ ఫిలిం, ఇట్స్ బిగ్ స్టోరీ. దాన్ని జస్ట్ ఒకరి లైఫ్లోని ఒకరి దశని మాత్రమే మేము ఈ షార్ట్ ఫిల్మ్లో చూపించాం అనమాట. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నాక వాళ్ళ మధ్యలో జరిగిన కొన్ని గొడవల వల్ల వాళ్ళు విడిపోయాక వాళ్ళు ఎలా విడిపోయారు, వాళ్ళు ఎలా ప్రేమించుకున్నారు, వాళ్ళు విడిపోయాక ఏం చేస్తారు అనేది మనం ఏం చూపించలేదు ఇందులో. విడిపోయాక అనుకోని పరిస్థితులలో ఒక ఫిలింలో వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేయాల్సి వస్తే ఏం జరుగుతుందో అనేది మన కథ అనమాట. సో కథల్లో ఉండేది ఏంటంటే ఫిలిం అనమాట. శివ అండ్ ఉమాల క్యారెక్టర్స్ వచ్చి ఇట్స్ ఏ ఫిలిం, నాట్ ఏ రియాలిటీ. బ్లాక్ అండ్ వైట్ లో ఉండేది రియాలిటీ అనమాట. బ్లాక్ అండ్ వైట్ రియాలిటీ పెట్టడానికి రీజన్ ఏంటంటే మనం ఇమాజినేషన్ ఎప్పుడు కలర్ఫుల్ గానే ఉంటుంది, మనం ఏమేమో ఊహించుకుంటాం. కానీ రియల్ లైఫ్ అనేది చాలా చాలా దరిద్రంగా ఉంటుంది. సో అందుకే దాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూపించడం జరిగింది అనమాట. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే కంప్లీట్నెస్ ఇంటెన్షనల్ గానే ఇవ్వలేదు, కొంచెం ఆశ ఎక్కువ, నాకు కొంచెం బిగ్గర్ ప్లాన్స్ ఉన్నాయి. సేమ్ కథని, సేమ్ వరల్డ్ని, సేమ్ క్యారెక్టర్స్ని, కంప్లీట్ కథని పెద్ద స్క్రీన్లో తీయాలని నా ఆశ అనమాట. సో అందుకని నేను కొంచెం కంప్లీట్నెస్ ఇవ్వలేదు. థింక్ లైక్ ఈ 39 minutes వాట్ ఎవర్ 35 minutes ఏదైతే ఉందో ఇది జస్ట్ టీజర్ లాగా అనుకోండి మోహన్ కళ్యాణ్ అనే ఒక మూవీకి. థ్యాంక్స్ అండి. సో ఇంకెవరైనా అడగాలంటే అడగచ్చు. Hi, my name is Mohit. The first short film, it was very nice, but there was two problems. When you took that money and you hid it in a place, in last they told that you called someone or messaged someone, but the guards near you who were there, that goons, so they were saying what activities are you doing. So how did you message them? Means what did you message them? They will change that bag. Actually the bag was up, that was not real, I think so. The money was not real. Yeah, so you message them or you call them. How did you call them? They would have catch you now. If they are near you, they would see that and they would have catch you. So how? Why didn't they catch you? That was the. Yeah. 2 questions. Great. ఫస్ట్ క్లాప్ కొట్టాలి, తర్వాత క్వశ్చన్. నిజంగా అద్దరిపోయే క్వశ్చన్ అడిగాడు, మామూలుగా కాదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యాక్చువల్లీ కరెక్టే. ఇప్పుడు మీ డౌట్ వచ్చేసి ఏంటంటే హీరో చుట్టూ గుండాలు ఉన్నారు, సో వాడిని పట్టుకున్నారు. ఇప్పుడు వాడు వాళ్ళకి కాల్ చేసి ఎలా రమ్మని చెప్పాడు అనేది కదా.
సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అది చూసుకున్నప్పుడు కూడా వాడు కార్లో కూర్చొని ఉంటాడు, మిడిల్లో కూర్చొని ఉంటాడు. సో ముందు డ్రైవర్లు వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చొని ఉంటారు, మిగతా పక్కన కూర్చొని ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే వాడికి ఆ ఛాన్స్ దొరికింది ఫోన్ చేయడానికి. సో వాడు పక్కన కూర్చున్నాడు, వాడు ప్రాపర్గా అబ్జర్వ్ చేయట్లేదు. సో వాడి చేతులు కట్టేసినా ఏం లేవు. సో వాడు ఖాళీగా ఉన్నాడు, వాడు ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఇంకా డబ్బులు దొరికింది, ఊరికే వదిలిపెట్టరు, దోల తీర్చేస్తారని చెప్పి వాడికి క్లారిటీ ఉంది. సో సడన్గా వాడికి ఆ టైం దొరికింది. సో ముందు ఎంతసేపు డెన్లో కొట్టినా కూడా ఏం చేసినా కూడా వాడు ఏం చేయలేదు, ఎందుకంటే వదిలేస్తారు అని చెప్పి చిన్న హోప్ ఉంటుండే వాడికి. బట్ ఎప్పుడైతే ఇంకా చంపేసి దాకా వెళ్ళిపోయారో సో పైన ఇంకా వాడు వేసుకున్న ప్లాన్ వాడు ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాడు. సో వాడికి కార్లో ట్రావెలింగ్లో వాడికి స్పేస్ దొరికింది. సో వాడి దగ్గర ఫోన్ ఉండి వాడు కాల్ చేశాడు, అది జరిగింది. అండ్ ఇంకేంటి బ్యాగ్ పైన పెట్టే బ్యాగ్ అంటే. సో యాక్చువల్గా దానికి ఏంటంటే అలా ప్లాన్ చేయలేదు ఫస్ట్. యాక్చువల్గా ఏంటంటే మేము చేసుకున్న ప్లానింగ్ వేరే ఉంటుండే. అసలు ఫైట్ సీన్ కూడా అక్కడ లాస్ట్ మేము చూసింది కాదు. సో మేము ఒక రోజు ప్రాపర్గా షూట్ చేసుకుందామని చెప్పి అనుకున్నాం. బట్ మా బడ్జెట్కి మేము పెద్ద బడ్జెట్లు పెట్టి మంచి ఆర్డర్లను తీసుకున్నాము కాబట్టి ఎక్కడెక్కడో ఉంటున్నాం మామూలుగా పనులు చేసుకునే వాళ్ళంతా. సో వాళ్ళని తీసుకొచ్చాము, ఈ జనరేటర్లు, ఈ సెటప్లు, ఈ వ్యాన్లు అవన్నీ పెట్టుకున్నాము. సో 1 డేలో ఆ పోలీస్ సీన్ ఏవైతే ఉందో ఆ చెక్ పోస్ట్ ఆ సీన్ను డెన్లో బ్యాగ్ తన్నే సీను అది 1 నైట్లో తీసే ఆ సీన్ని. బట్ అదే రోజు ప్రాపర్గా ఫైట్ సీన్ కూడా క్లైమాక్స్ ఇచ్చుండే. ఆ బ్యాగ్ ప్లేస్ అది కాదు, అది ఎక్కడో ఉంటుండే, తర్వాత వెళ్ళి హీరోని తీసుకొస్తుండే అది. బట్ ఆ కరికే టైం 5 అయిపోయింది, ఇంకా నెక్స్ట్ డే చేసేందుకు బడ్జెట్ లేదు. సో దాన్ని ఎలాగలగా ఫినిష్ చేయాలి. సో అని చెప్పి ఇంకా ఆ టైంకి ఎలా తీసుకొస్తాం టైం లేదు, వర్షం పడుతూ ఉంది. సో జనరేటర్ కూడా ఆగిపోయింది, ఓకే లైట్ ఛార్జింగ్ ఉంది, ఫినిష్ చేయాలని చెప్పి ఏదో ఇప్పుడు ఇంతదాకా తీసుకొచ్చాం, మళ్ళీ నెక్స్ట్ సెటప్ అంటే దోలు తిరిగిపోద్ది అని చెప్పి ఏదో ఫినిష్ చేద్దామని చెప్పి ఆ డిసిషన్ తీసుకున్నాం. అండ్ దాని తర్వాత మాకు ఇంకా తక్కువైంది. సో ఫైట్ సీన్ అనుకున్నాము, రాలేదు. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీయడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్ వచ్చేసి జై. సో యాక్చువల్గా ఏంటంటే మనోడు యాక్టింగ్ బాగా చేస్తాడు. సో ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమాలకి వాళ్ళకి వెళ్ళలేము. సో ఇప్పుడు ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు. సో నేను కొంచెం బడ్జెట్ పెట్టుకొని నేను హీరోగా తీసుకుంటాను. సో తర్వాత మెల్లమెల్లగా ఆడియన్స్కి నేను ఏంటో అలవాటు చేస్తాను. ఈ షార్ట్ ఫిల్మ్ స్టేజ్ నుంచి సినిమా స్టేజ్ దాకా వెళ్ళాలంటే కొన్ని షార్ట్ ఫిల్మ్ చేయాల్సి వస్తుంది. సో మనం చేద్దామని చెప్పి ఒక ప్రాజెక్ట్ అనగానే సో నేను అసలు స్టోరీ గురించి ఆలోచించలేదు దీంట్లో. ఇఫ్ ఇన్ కేస్ మనోడు సినిమాకి వెళ్తే సో మనోడు ఏం చేయాలి, మనోడికి కొంచెం యాక్షన్ అంటే ఇష్టం. సో ఇంకా యాక్టింగ్ బయట చూపించాలి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే కంప్లీట్లీ మనోడి యాక్టింగ్, యాక్షన్ బయట చూపించాలి జనాలకి. సో అనే పాయింట్లో మాత్రమే ఒక చిన్నది రాసుకున్నాం కదా. సో ఇది ప్రాపర్గా మాకు స్టోరీ అవసరం అద్భుతమైన స్టోరీ అట్రాక్టివ్ ఏం అనిపించలేదు మాకు ఆ టైంలో. సో ఒకటే ఉండే మన ఇంట్లో. సో మనం ఈ సినిమా తీస్తుంది నేను నా వర్క్ నేను నేర్చుకోవాలి ప్రాపర్గా. అండ్ ఇప్పుడు నాకు డ్రామా కంటే నేను ఎక్కువ యాక్షన్ ఫిల్మ్కి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇప్పుడు నేను దీంతో నేను 3 షార్ట్ ఫిల్మ్ తీశాను, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీశాను. బట్ నేను దాంట్లో ఒక షార్ట్ ఫిల్మ్ డ్రామా తీశాను అండ్ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ డ్రామా తీశాను. సో నాకేంటంటే నాకు డ్రామాలో హార్డ్నెస్ కనిపించలేదు నాకు. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది, ఒక మంచి యాక్టర్స్ ఉన్నారు, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నువ్వు డైరెక్టర్గా నీకు కావాల్సిన ఫ్రేమ్, నీకు ఏం కావాలో నీ దగ్గర ఒక మంచి యాక్టర్ ఉంటే వాడికి చెప్పేస్తే ఫైన్, వాడు లీడ్ తీసుకొని ఇట్లా చేసేస్తూ ఉంటాడు. జస్ట్ పక్కన కెమెరా పక్కన నించుని ఇట్లా చేస్తూ ఉంటాడు. సో నాకు దానికంటే నేను ఒక సినిమా తీయాలంటే ఫస్ట్ నాకు ఇది కాదు. సో నాకు యాక్షన్ ఇంకా గట్టి కావాలి, ఇంకా నాకు దోలు తీరిపోయే తక్కువ పడాలి, నాకు తక్కువ బడ్జెట్లో ర్యాంప్ ఆడించాలి అంటే నాకు దోలు తీరిపోవాలని చెప్పి సో ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. సో యాక్చువల్లీ మాకు ముందు కూడా చెప్పారు, మేము షూట్ చేసుకున్న తర్వాత మా ఫుటేజ్ చూసుకున్నప్పుడు ఫైన్. సో బాగాలేదంటారేమో జనాలు అంటే అఫ్కోర్స్ అంటారు, ఎందుకంటే మనం జనాల కోసం తీయలేదు. సో మనల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుందామని తీసాము, మన వర్క్ మనం నేర్చుకుందామని తీసాము. సో ఆ పాయింట్లో తీసిన ప్రాజెక్ట్ ఇది. సో కొంచెం క్లాస్ ఉన్నాయి అఫ్కోర్స్, అది మాకు కూడా బాగా తెలుసు. సో మేము కూడా కొంత కాన్ఫిడెంట్గా అప్పిరిపోయి షార్ట్ ఫిల్మ్ తీసామని చెప్పి చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే వినో సో మాకు తెలుసు. అండ్ ఇంకా మేము బాగా డెవలప్ అవ్వాలి. అండ్ చిన్న మిస్టేక్ చాలా ఉన్నాయి చెప్పినట్టు. సో అవి కూడా ఎలా వచ్చినాయంటే ప్రాపర్గా అంటే తెలుసు అది మిస్టేక్ బయటికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి తెలుసు. లిటరల్ ఇప్పుడు నాకు ఇదే క్వశ్చన్ నాకు రోహిత్ కూడా అడిగాడు. సో నేను డిఏ అయిపోయింది, పిలిచాడు, వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు అది ఆ బ్యాగ్ తిన్నా కానీ బ్యాగ్ ఎందుకు కిందకి వస్తుంది, మా మమ్మీ కూడా అదే అడిగింది నన్ను అని చెప్పి అన్నాడు. లిటరల్ అప్పుడు చెప్పింది ఒకటే, కరెక్టే బ్రో, సో అది కామెడీ అవుతుంది, బ్యాగ్ అంటే రాదు. బట్ ఇక్కడ ఏంటంటే అప్పుడు మాకు సిచ్యువేషన్స్ కొన్ని అనుకూలంగా లేవు. సో ఆ టైంలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఫినిష్ చేయకుండా వదిలేయడం కంటే ఏదో ఒకటి కామెడీ కానీ పర్లేదు, బట్ మొత్తానికి ఫినిష్ చేయాలి కదా అని చెప్పి ఆ టైంలో చెప్పాను. అండ్ ఇప్పుడు లాస్ట్లో ఫైట్ సీన్ చూసినప్పుడు కూడా విలన్ లాస్ట్లో ఒక దెబ్బ కొట్టగానే పడిపోతాడు. ఆ టైంకి ఎందుకంటే ఆ టైంకి అది కూడా గ్రౌండ్లో ప్లాన్ చేశారు, అక్కడ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు చాలా మంది వచ్చేసారు.
సో మళ్ళీ ఆ రోజు ఫైటర్లు వాళ్ళు నిజంగా సినిమాల ఫైటర్లు వాళ్ళు ఒక్కొక్కడికి 2,000 ఇవ్వాలి. ఆ రోజు కెమెరా వాడికి వీడికి డోల్ తీరిపోయిన వాళ్ళు. సో ఏదో ఒకటి ఫినిష్ చేయాలి కదా అని చెప్పి లాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసాం అది. సో అఫ్కోర్స్ తెలుసు ఇట్లా అయితే ప్రాబ్లం అవుతుంది అని తెలుసు, కానీ ఇంకా వదిలేసి ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. బడ్జెట్ లేదు, ఆ వాటికి ₹1,00,000 అంతా పెట్టేసాము దూరంగా. సో ఏదో ఒకటి చేయాలి అండ్ మిస్టేక్లు అవుతున్నాయి. ఇవి చూస్తే బయట జనాలు ఇట్లా మాట్లాడుకుంటారు, చూసే వాళ్ళు కూడా ప్రాపర్గా ఇట్లా తీసారేంటర్ అయిందని చెప్పి అనిపిస్తుంది. అది తెలిసినా కూడా ఎందుకంటే నెక్స్ట్ చేయడానికి డబ్బులు లేవు ఇంకా. సో ఆ పర్పస్ తోటి అది చేయాల్సి వచ్చింది. అది ఇక్కడ అది మాత్రం కరెక్ట్, బాగా అడిగారు. ఇలాంటివి చాలా ఉన్నాయి పాయింట్, ఇందాక సార్ అడిగినప్పుడు కూడా ఇలాంటి చాలా మిస్టేక్స్ ఉన్నాయి. బట్ మా పాయింట్లు ఏంటంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవేవి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినవి. సో ప్రాపర్గా అయితే అదే కాదు. సో లాస్ట్ ఫైటింగ్ సీన్ ఉంది కదా, హీరో విల్ టెల్ దట్ యువర్ టీమ్, హీరో విల్ టెల్ దట్ నాకు తెలుసు అది నీ డబ్బులు అని. హీ విల్ టెల్ దట్ హౌ హీ గాట్ నో దట్ దట్ మనీ వాజ్ ద లాస్ట్ బాసెస్. Like, see, in last fighting scene was there was a man with dhoti who was main boss. How does the hero got know that the money which he got was that man's? And one more is there, the madhyala ikkada kottina mundu her girlfriend will tell that it is over. Yeah. Then after, in last scene, when he opens the restaurant, why her girlfriend again returned? How? Some doubter there in Mohan Kalyan also. In some scenes, middle scenes, the hero and heroine will do a scene in the terrace. After that, there will be some fighting between them. Then she will tell that is over, goodbye. Then again in second, that dancing scene, Bava, that one, why she again entered? And if she entered that, okay, let it be, ఏమైందో వదిలేస్తాం, again relationship కి వస్తాం. Then why again she got means again in last, why she left him again? That was my question. మళ్ళీ చప్పట్లు కొట్టచ్చు. ఓ బంగారం, నీ పేరేనా? మోహిత్. ప్లీజ్ కుదిరితే ఒక్కసారి గట్టిగా క్లాస్ మోహిత్కి. అరే అనొచ్చా? ఓకేనా? అరే బాబు, నిజంగా ఇక్కడ ఎంతమంది 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ రా. నిజంగా ఇప్పుడు ఎవరైనా ఇక్కడ మూవీ తీస్తే అడిగితే ఏమవుతుందని అడిగే ధైర్యం కూడా మాకు లేదు. ఖచ్చితంగా చెప్పగలను నేను. నువ్వు అడిగా చూసావా? గ్రేట్ అసలు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఓకే. అండ్ ఓకే, నీ ఏజ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫిల్మ్ మేకర్స్కి నిజంగా ఇది చాలా అవసరం. అంటే అబ్జర్వ్ చేసి అందులో ఇన్వాల్వ్ అయ్యి అందులో ఉన్న పాయింట్స్ని తీసుకురాగలిగే ఆడియన్స్ దొరకడం నిజంగా వండర్ఫుల్. నెక్స్ట్ జనరేషన్ తెలుగు మూవీస్ మేకర్స్కి చాలా బ్యాండ్ బాజా ఉందని అర్థమైపోతుంది. చాలా క్లవర్ ఆడియన్స్ వస్తున్నారమ్మా, బీ రెడీ. ఓకే ఫైన్, నీకు ఆన్సర్ చెప్తా. ఓకే, నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఓకే, ఇప్పుడు నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటి? పూరి ఇష్టం, రైట్? ఓకే, ఇంట్లో పూరి ఏం చేస్తారు? ఎవరు చేస్తారా? అమ్మ చేస్తారా, నాన్న చేస్తారా? అమ్మ చేస్తారా? నైస్. ఓకే, నీకు పూరి అంటే ఇష్టం. ఫస్ట్ డే అడిగావు, అమ్మ చేయలా, ఏదో కొంచెం పనిలో పడి సర్లే పనిలో పడి చేయలేదు. నువ్వేమనుకుంటావు ఫస్ట్ డే చేయకపోతే? ఓకేలే, అమ్మ కొంచెం ఏదో పనిలో ఉందిలే అని చెప్పేసి వదిలేసి నువ్వు వెళ్తావు, అమ్మ చేసిన ఫుడ్ తినేసి వెళ్తావు. ఓకే, సెకండ్ డే వచ్చింది, మళ్ళా అడిగావు పూరి, అమ్మ ఇప్పుడు కూడా చేయరా. నువ్వేం చేస్తావు అప్పుడు? కొంచెం కోపాన్ని ప్రదర్శిస్తావు. నువ్వు చేయవమ్మా, నేను అడిగిన పూరి
చేయొచ్చు కదా నా కోసం అని చెప్పి నువ్వు అలా తినకుండా వెళ్తావు. ముందు రోజు తిన్నావు, రెండో రోజు తినకుండా వెళ్తావు, మళ్ళా మూడో రోజు వచ్చింది, మూడో రోజు అడుగుతావు అమ్మ పూరి మా అని. ఈసారి అమ్మ రివర్స్లో తిరుగుతుంది నిన్ను, ఏంట్రా నీ గోళ, పూరి అంటే చేసింది తినుకో అంటది. అమ్మకి 100 రీజన్లు ఉండొచ్చు. ఓకే, రోజులు పెరిగే కొద్దీ మనం రెస్పాండ్ అయ్యే విధానం పర్సన్స్ మీద కొంచెం వేరీ అవుతా వస్తుంది. ఒక రోజు కొంచెం ఛాన్స్ ఇస్తాం, రెండో రోజు ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఆ ఓపిక పోయినప్పుడు ఫైనల్ గుడ్ బై వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి మనం. సో ఇప్పుడు ఆ ఫిలింలో జరిగింది కూడా ఫస్ట్ జస్ట్ డిస్కషన్ జరిగింది. ఆ అమ్మాయి కొంచెం కోపగించుకుంది, నేను ఇచ్చిన గిఫ్ట్ నీ దగ్గర లేదురా అని. అలాంటప్పుడు నీ లవ్ నేను ఎలా నమ్మాలి అని చెప్పి వెళ్ళిపోయింది కోపంగా. సో ఇట్స్ ఏ షూటింగ్. అంటే ఇప్పుడు మనం ఒక వర్క్కి కమిట్మెంట్ ఇచ్చాక వాళ్ళు మనకు నచ్చకపోయినా కూడా వర్క్కి మనం రెస్పెక్ట్ ఇచ్చి ఆ వర్క్ చేయాలన్నమాట. సో దట్స్ ఏ నేచర్. సో ఆ అమ్మాయి కూడా ఆ క్యారెక్టర్కి యూనో ఆ అమ్మాయికి మంచి క్యారెక్టర్ ఉంది కాబట్టి వాడు అంటే కోపం ఉన్నా కూడా వచ్చి మళ్ళా ఫిలిం చేసింది అనమాట. సో కొన్నాళ్ళు భరించగలిగింది, ఇంకా ఫైనల్గా భరించలేకపోయింది. వాడు ఫిలింని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ అమ్మాయికి క్లోజ్ అవ్వడానికి చూస్తున్నాడు. అంటే ఆర్ట్ని ఆర్ట్ లాగా చూడకుండా వాడి పర్సనల్ రిలేషన్షిప్లోకి వెళ్ళాడు అనమాట. అది ఆ అమ్మాయికి హర్ట్ చేసింది. దానివల్ల ఫైనల్ గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా? ఐ హోప్ నీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నేను దాదాపు ఒక 10 years నుంచి కలరింగ్ ఇండస్ట్రీలో ఉన్నా. బ్లాక్ అండ్ వైట్లో ఇంత ఉందని నాకు తెలియదు అయ్యా. ఆ చిన్నోడు అడిగేంత వరకు ఓకే బ్లాక్ అండ్ వైట్ అంటే మేము ఎప్పుడైనా కానీ కలరింగ్లోకి వచ్చేటప్పుడు సిపియా కానీ బ్లాక్ అండ్ వైట్ కానీ ఇంకా ఫ్లాష్ టోన్స్ కానీ మేము వాడతాం. ఓకే వాడతాం, కానీ ఇంత అర్థాలు ఉన్నాయని మా డైరెక్టర్ గారు చెప్పేంత వరకు కూడా నాకు తెలీదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా మంచి సమాధానం చెప్పినందుకు. అండ్ థ్యాంక్ యూ టెల్లింగ్. అండ్ నెక్స్ట్ ఎవరైనా హాయ్ ఆల్. నా క్వశ్చన్స్ ఏం లేవు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి, 2 టీమ్స్కి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చాలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మీ ఓపికకి, మీ టీమ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్. 100% టీమ్ వర్క్స్ మేక్స్ డ్రీమ్ వర్క్స్ అని లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. హీరో గారు, మేము సాయితో ఇందాక మాట్లాడుకున్నాము. యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ యాజ్ విజయ్ దళపతి. విజయ్ దళపతి చూస్తున్నట్టుగా కొత్తలో ఫస్ట్లో వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ నాకు అనిపించింది. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. అండ్ కీప్ అప్ ద వర్క్. అన్నీ తట్టుకొని వస్తేనే అప్పుడు నిలబడతాం. డైమండ్ ఎంత క్రష్ చేస్తే నో పెయిన్ నో గెయిన్ లాగా. అండ్ లవ్ ద మూవీ యూ డన్. మ్యూజిక్, ఫిల్మ్ 200% నచ్చింది నాకు. Thank you very much and keep rocking. Dialogues and the way you have done the color correction and all those things. Hats off to you. And నేను ఎప్పుడు చెప్తా మా టీం అందరికీ, సాయి, అజయ్, రూపేష్, ఆ టీం అంతా మా గ్రూప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్ గ్రూప్స్. అండ్ హోప్ టు సీ యూ ఆన్ ద బిగ్ స్క్రీన్. సాయి, విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ విజయ్ గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. యూ గుడ్ ఇన్వెస్ట్మెంట్, చాలా మంచి చేశారు, కష్టపడ్డ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారో పెట్టారు. But I pray to God that you get good movies. All the very best to you all. Thank you very much. సో నెక్స్ట్ ఎవరైనా చూసిన వాళ్ళు సో ఇంకొకరితో మాట్లాడి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం. అండ్ మెయిన్గా మా వదిలేని ఒక్కసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 2 projects గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Hindi, English also. No, language is not a barrier. I just want to tell whoever worked, I know the hard work how you people are doing. Okay, whenever people tell also they will tell like it is not gone good, but we know internally that we have done this and these are the problems. We know. Even the others are telling, don't take it as a bad thing. It's a grown up. How we grown up from the childhood, mother is beating to us and slowly we grown up. This is also kind of that. I know that. Even I know whatever the question they asked, when he showed me first Mohana Kalyani, I asked the same question. Why you left it in the middle? So he told me the same story. So that's why I was laughing whenever he's telling that, explaining that to others.
So that is the thing. And for me, always act from the eyes. So I have seen you acting from the eyes. So do it. Don't do it overacting. But I know your eyes are good. You can able to do the acting. Okay. So for me, it is the advantage. Many people ask me, I like Hindi movies and Telugu movies, but I see the acting. You can ask me. I don't like very big people and all. I just see the movies which is good acting. So that's the things I can tell. So don't take anything wrong. And for them, I know them everyone. From Joe, I know from the long time. Whoever in their friend circle, I know everyone. Like they tell Odina, but I know how much they also put effort. So just I tell. I know Kishore also, sometimes he don't come, I scold him. So why you are not coming to home? Why you don't come to the home in time? Because in our, if you tell me and Kishore, we are having only our kid and nobody's support is there. So I feel like sometimes I need support, but he don't do. So that is different thing. So I know how much he is doing, how much I am scolding to him and how much things are going on. So that is a part. Love is another part. So he learned that love. I know that our love marriage. So I know that what he learned. So that is the thing. And you will also did very good job. I know first time when he did the first time also I have shown so many pictures to him. So it is first time. Excuse is accepted, but next time try to improve. I saw many things are proper also in the movie. Okay, like I tell when he was expressing, when he is sitting the chair and they both are talking, but suddenly when they told I want to go, that time he expressed and told. That is called direction. When we are doing the things, how direction is going on. So when he is sitting and suddenly his expression should change. Because he saw that someone is going to kill his friend, correct? So expression changed and he changed the time. I got it, like I am very fan of suspense movies, so I got it what is the suspense, but thing is that expression required. So that is come not only the hero, who is the director or who is the writer. So thanks, I like both the movie, but some mistakes are there, so we will improve later. సో ఒక చిన్న విషయం చెప్పాలి, లైక్ సినిమా అంటే ఎప్పటి నుంచో ప్యాషన్ తోటి ఉంటాం, ఎప్పటి నుంచో కష్టపడుతుంటాం, రైటింగ్ చేసుకుంటాం, టీమ్ని గ్యాదర్ చేసుకుంటాం, బట్ కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, లైక్ కొన్ని ఇయర్స్ వరకు స్ట్రగుల్స్ ఉంటాయి. అట్లా స్ట్రగుల్ పడి 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 రవీంద్ర భారతిలో కానీ ఇక్కడ కానీ బయట అక్కడ ఇక్కడ చాలా మంది దగ్గర సబ్జెక్ట్స్ చెప్పి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా అయ్యారు. వాళ్ళు ఎవరో కాదు, మీ బ్యాక్ సైడ్ ఉన్నారు. సో వాళ్ళ మొత్తం పోస్టర్స్ అన్ని అక్కడే ఉన్నాయి వెనకాల ఫిలిం వాళ్ళది. సో తరుణ్ భాస్కర్ కానివ్వండి, చాలా మంది ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. సో ఈ స్టేజ్ చాలా గొప్పది, దీన్ని రెస్పెక్ట్ చేద్దాం. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఒక చిన్నది. సో నాకు ఏమీ తెలియదు, నేను ఈ ఆడియన్ని కాదు అని చెప్పి డోర్ తీసుకొని వచ్చిన మా జాన్ కే జోసెఫ్ అని ఏం తెలియకుండా అక్కడ కూర్చొని ఉన్నాడు మా మ్యూజిక్ డైరెక్టర్. ప్లీజ్ కమ్ జాన్ జోసెఫ్ అన్న. మా అన్న ఎప్పుడు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాడు. ఇది ఎప్పుడో స్టార్ట్ అయినప్పుడు ఫోన్ చేశాను, పక్కనే ఉన్నాను, ఒక 2 నిమిషాలు ఉంటాను. 2 నిమిషాలు కాదు 2 గంటలు అయింది. సో మా జాన్ కే జోసెఫ్ అని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అబౌట్ మోహన్ కళ్యాణి. Hello everyone, thanks for coming and thanks for your valuable time. So it's a good opportunity to work with Mohan Kalyani and friendly and loving guy. Kishore, very talented and humble. So it's happy to work with him, and also Ramesh and Joe. Sai. So it was a long journey to work with Mohan Kalyani.
pleasure to work with you and in the future. Thanks everyone. మాట్లాడడానికి ఏదో మాట పడుతున్నట్టు మాట్లాడతాడు కానీ సార్ మ్యూజిక్ వింటే చెప్పినా కదా ఇందాక జస్ట్ లైక్ మీరు యూట్యూబ్కి వెళ్ళి రేవో అని కొట్టండి, ఆయన ఒరిజినల్ ఆయన కనిపిస్తాడు. ఈ ఎమోషన్ ఇది కాదు కానీ ఆయన మాస్ కొడతాడు, దేవోత్సవం ఉంటుంది. సో మాది నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ కూడా రాబోతుంది అన్నమాట, సంజీవ్ అని చెప్పి. సో బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. సో మేము ఇంకా ట్రావెల్ అవుతున్నాము, ఇంకా ఇట్లనే బండి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకెవరన్నా ఏమైనా అడగాలంటే అడగచ్చు. గైస్ మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? డన్, థ్యాంక్ యూ. సో మీ ఇద్దరికి మీ ఈ 2 ప్రాజెక్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రవీంద్ర భారతికి వచ్చి మీరు ప్రజెంట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు టీమ్స్ కూడా. రైట్, ఇక ఫైనల్ గా మీకు కూడా ఈ మూవీ సంబంధించి ఏమైనా సరే షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడ స్క్రీనింగ్ చేసుకోవాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, జస్ట్ ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ ని ఎంకరేజ్ చేయడానికి. సో అలా ఈ సినీ వారం రవీంద్ర భారతి పైడి జరస్ ప్రివ్యూ థియేటర్ ఎంకరేజ్ చేసి సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ 17 మెంబర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫీచర్ డైరెక్టర్స్ ని ఇచ్చింది. వారెవరు అక్కడ ఇంతకుముందు చెప్పినట్టు పోస్టర్ ఆల్రెడీ వాళ్ళ పోస్టర్స్ ఉన్నాయి, వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, పోర్ట్రేట్స్ ఉన్నాయి అనమాట. సో వాళ్ళందరూ ఇక్కడ నుంచే సో మీలాగా మూవీస్ తీసి వచ్చారు. సో మీరు కూడా ఫ్యూచర్ లో ఫర్ ష్యూర్ అక్కడ మీ బొమ్మలు ఉండాలి, సో మీ ఫొటోస్ అక్కడ పడిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్, ఇక సో తెలంగాణ.culture అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ తెలంగాణ.culture అండ్ తెలంగాణ.cinevaram అని ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి. అండ్ ఫేస్బుక్ లో కూడా సినీవారం ఉంది. సో మీకు ఏమైనా సరే అప్డేట్స్ కావాలంటే మీరు అందులో చూసుకోవచ్చు. అండ్ రేపు సండే మూవీ కూడా ఉంది. సో సండే మూవీ తర్వాత ఇంటరాక్షన్ సెషన్ కూడా ఉంటుంది ఎవ్రీ సండే. అండ్ ఎవ్రీ సండే 6 to 9 సినీవారం ఓపెన్ ఉంటుంది. సినీవారం ఈ సండే రోజు ఇంటర్నేషనల్ మూవీ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ డూ కమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా గ్రూప్ ఫోటో తీసుకొని క్లోజ్ అప్ చేస్తాం. ఒక ఫోటో ఇద్దరు సో 2 టీమ్స్ లో ఒక ఫోటో అలా కంప్లీట్ టీమ్. మన ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్